రైట్, మంచిది. సర్వేశ్వరుడు, సర్వలోకనాథుడు, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ ఇప్పటి వరకు కాపాడి ఆయన కుమారుని ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి మనందరి తరపున దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం గత కొన్ని రోజులుగా ఒక అంశాన్ని ఆలోచిస్తున్నాం. గుర్తుంది ఎవరికన్నా? భక్తులలోని భక్తిహీనత వారికి ఇది కొలత. భక్తికి భక్తిహీనతకు కొలత. మనం భక్తుల జాబితాలో ఉన్నామా, భక్తిహీనుల జాబితాలో ఉన్నామా? మనల్ని మనం కొలత వేసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వరుడా, సర్వలోకనాథుడా, సర్వాంతర్యమి, సర్వలోకములో ఉన్న సర్వ మానవులలో మీ ఆత్మను పెట్టి మీ స్వరూపంలో మీ పోలికలో మమ్మల్ని సృజించి మాకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి స్తోత్రాలు. వీటన్నిటికీ మించి మేము పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దీనికి గాను ఏమిచ్చినా నిజంగా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు, మీరిచ్చిన దేహంలోని అవయవాలను నీతికి సాధనాలుగా ఉపయోగిస్తూ భక్తిపరులుగా మా జీవితాన్ని ముగిస్తూ ముందుకు పరలోకానికి చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అందరూ పరలోకం రైట్. మనం ఆలోచిస్తున్న అంశం, భక్తులలోని భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా? భక్తులుగా కనపడుతూ భక్తిహీనులుగా ఉంటున్నారు. మనం తిమోతికి రాసిన 2వ పత్రికను చదువుతున్నాం, 3వ అధ్యాయంలో. అందులో వీళ్ళు ఎవరయ్యా అని అంటే భక్తులేనంట. 4వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం. ఎలా ఉన్నారు? పైకంట. చూడగానే ఏమనుకుంటారు జనం? వామ్మో భక్తులు. భక్తుల సంఖ్య పండగ రోజుల్లో పెరిగిపోద్ది. క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడేకి, అదే గుడ్ ఫ్రైడే అంటే సమాధుల పండుగ మన లెక్కలో, ఈస్టర్కి, ఇలా పండగలప్పుడు భక్తుల సంఖ్య కనపడతా బాగా పెరిగిపోతూ ఉంటుంది. పైకి భక్తి గలవారై ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారై ఉండరు. అంటే భక్తిలో ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తి ఎవరికి అర్థమైంది చెప్పండి? శక్తి ఎవరికైంది? ఆశ్రయించిన వారికి అర్థమైంది. దూరంగా ఉండి చూస్తే భక్తి అర్థం కాదు. కరెంట్ ఎలా ఉంటుంది? లైట్ వెలుగుతుంది కాబట్టి ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఉంది. కరెంట్ పవర్ ఎలా ఉంటుందంటే ఒకసారి షాక్ కొడితే అర్థమైంది. నాకు చాలాసార్లు కొట్టింది. ఆ పవర్ ఏంటో నాకు అర్థమైంది. అలాగే భక్తిలో శక్తి ఉంది. కరెంట్లో శక్తి ఉన్నట్టుగా భక్తిలో ఉంది. ఆ శక్తి ఎవరికి అర్థమైంది? ఆశ్రయించిన వారు, భక్తిని ఆశ్రయించిన వారికి ఆ శక్తి అర్థమైంది. మరి భక్తిహీనులు భక్తి గలవారే ఎట్లా చూడటానికి? ఈ మధ్య హైబ్రిడ్ కాయలు వచ్చినాయి, చాలా కాయలు, మామిడికాయలు కానీ, ముఖ్యంగా జాంకాయలు కానీ, ఇంకే కాయలు, సీతాఫలాలు, తెల్లటి పురుగులు ఉన్నాయి. అందులో ఉండే గుజ్జే తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల గుజ్జులో తెల్లటి పురుగులు కనపడవు. నాలాంటి వాడు కళ్ళజోడు లేకుండా తింటే ఫ్రూట్స్తో పాటు నాన్ వెజ్ కూడా తినాల్సి వస్తుంది కదా. వెజిటేరియన్తో పాటు పచ్చి మాంసం తినాల్సి వస్తుంది. అంటే పైకి చూడటానికి పండు ఎలా ఉంటుంది అంటే నున్నగా నిగనగలాడుతుంది. మామూలు నాటుకాయ కంటే హైబ్రిడ్ కాయ ఎలా ఉంటుంది? చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ తింటే రోగాలమయం, పురుగులు, ఎరువులు, వీటితో పెరిగిన కాయ. పైగా మనిషి అందులోది ఇందులోది అన్నీ కలిపి సంకరజాతి ఫలాన్ని చేశాడు. దానివల్ల మనిషికి చూడటానికి బాగానే ఉంటుంది, కానీ అది అనారోగ్యానికి దారితీసింది. అలాగే భక్తుల కంటే భక్తిహీనులు ఎలా ఉంటారంటే
పైకి చాలా భక్తులుగా కనపడతారు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ఇలా దండం పెట్టుకొని వైట్ హ్యాండ్ వేసుకొని కళ్ళు మూసుకుంటే చూసే వాళ్ళకి ఎలా అనిపించింది చెప్పండి? మహాభక్తులు, దేవుడంటే ఎంత భక్తి, ఎంత విధేయత అని. క్రియలలో చూస్తే క్రియలైతే కనపడవు. కనపడే క్రియలు ఏమయ్యానంటే మనకి సాధ్యమైనవి కొన్ని చేస్తాం అంతే. చందా ఇవ్వటం క్రియే. అందరూ చూసే విధంగా చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. మంచి డ్రెస్ వేసుకొని రావటం క్రియే, పరిచర్య చేయటం క్రియే. కానీ నీ క్యారెక్టర్ వాక్యానుసారంగా మలుచుకోవటం అన్నిటికంటే గొప్ప క్రియ. నీ శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా మలచటం అన్నిటికంటే గొప్ప క్రియ. వెళ్ళను అంటది ఆదివారం, టయానికి లేవద్దు అంటది శరీరం. ఏం చేయాలి? దాన్ని గిల్లో గిచ్చో పిన్నిసి పెట్టి గుచ్చో లేపి తీసుకురావాలి. తానిష్టమైనప్పుడు అది మందిరానికి వెళ్ళకూడదు. నీ ఆత్మ డ్రైవర్ దానికి. శరీరానికి డ్రైవర్ ఎవరు? ఆత్మ. ఆత్మ లేచి శరీరాన్ని లేపి దానికి తోమాల్సినవి తోమేసి దానికి పెట్టాల్సినవి పెట్టి, పెట్టాల్సినవి లేకపోయినా సరే, పనులన్నీ చక్కబెట్టకపోయినా సరే ఏం చేయాలి? ఈడ్చుకురావాలి. శరీరాన్ని ఈడ్చుకురావాలి. ఈడ్చుకొస్తే శరీరం పాడైద్దిగా అంటే బాహ్య పురుషుడు కృషించినా పర్వాలేదు, అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలని నోటితో చెప్తే చెందిద్దా? మరి ఎలా అభివృద్ధి చెందాలంటే ప్రాక్టికల్గా దీన్ని నలకొడితే లోపల ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీన్ని సుఖపెడితే అది పైకి భక్తే, కానీ నువ్వు భక్తిహీనుల జాబితాలోకి వెళ్తావు. వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యం రాదు. మనకి దృష్టికి చాలా చిన్నగా కనపడుతున్నవి, కానీ అనుభవంలోకి వచ్చినప్పుడు ఇది నిన్ను నరకానికి పంపించే పాపం అన్నది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది అర్థం కావట్లా. పెద్ద పెద్ద నేరస్తులతో పోల్చుకొని నేను చేసేది చాలా చిన్న నేరం కదా అనుకుంటున్నాం. మురికి సొక్కాలు వేసుకొని పనులు చేస్తూ ఉంటారు పనులు కదా. కానీ మంచి బట్టలు వేసుకొని పనికి వెళ్తే దాని మీద చిన్న మరకలు 2 పడితే ఎలా అనిపించింది? ఆడు మురికి చొక్కా ఎవడు చూడడం. ఎందుకంటే చొక్కా అంత మురికి ఉంది కాబట్టి ఆ మురికి చొక్కా అని వదిలేస్తారు. కానీ దీని మీద పడిన చిన్న మరకను చూసి అందరూ ఏమంటారు చెప్పండి? మీ షర్టు మీద చెప్తారా? మురికి చొక్కా ఉన్నవాడికి నీ చొక్కా మురికి ఉందని చెప్తాడా? తెల్ల చొక్కా మీద చిన్న మరక పడితే నీ చొక్కా మీద మరక ఉందని చెప్తారా? చెప్పండి. చొక్కా మీద అంటే అంతా బాగుండి కొంచెం మరక ఉంటే, కొంచెం మచ్చ ఉంటే అదే కనపడింది. ఎందుకండి బండి మీద వెళ్తూ ఉంటాం, సైడ్ స్టాండ్ తీయకుండా వెళ్తున్నాం అనుకో, ఎంతమంది చెప్తారో తెలుసా? ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళే లోపు చూసిన ప్రతి వ్యక్తి ఆడెవడో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఎంతమంది చెప్తారు ఏమని? సైడ్ స్టాండ్ తీయండి. కొంతమంది నోటితో చెప్తారు, కొంతమంది సైకిల్తో చెప్తారు. ఇంతకుముందు అంటే హెడ్లైట్లు ఆఫ్ ఆన్ ఉండేవి, ఇప్పుడు లేవు కదా. అంతకుముందు చెప్పేవాళ్ళు ఏమని? లైట్ వెలుగుతుంది, కరెంటు గాలిద్ది, అనవసరంగా ఆర్పేసుకోని. అంత ప్రేమ అంటే అన్నీ బాగున్నాయి, అది ఒక్కటి వెలగకూడని టైంలో రాత్రులు చెప్తారా నీ హెడ్లైట్ వెలుగుతుందని? వెలకపోతే చెప్తారు రాత్రులు. అంటే అంత బాగుండి ఏదో చిన్న తప్పు ఉంటే దాన్ని దోషం అంటారు బైబిల్ భాషలో. అదే అందరికి కనిపించింది. భక్తులుగా కనపడుతున్న వారిలో భక్తిహీనత లక్షణాలు ఏమన్నా కనపడినాయి అనుకోండి, అందరికి అర్థమైపోద్ది. కానీ చూడటానికి భక్తులుగా కనపడతాం, కానీ ఆ క్రియలు జరుగుతున్నప్పుడు వీడు భక్తిహీనుడు. మనం మాట్లాడుతూ ఎవరితోనైనా ఏదైనా చెప్తున్నప్పుడు సడన్గా మనలో నుంచి బూతు మాట ఒకటి దొరికింది అనుకోండి, భక్తుల్లో అసలు సహజంగా బూతు మాట అనేది రాదు. అంటే బూతులు రాక ఎన్నో వింటూ ఉంటాం లోకంలో, తెలియక కాదు, తెలిసి కూడా బూతులు వచ్చి కూడా అట్లా ఏం చేస్తాం? సమాధి చేసేస్తాం. రానివ్వం. నీ నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి వాటిని తీసి అవతల పడేస్తాం. వచ్చిందంటే మాటల్లో పనిగా ఏదో దొర్లిందనుకో, అప్పుడు అర్థం ఏంటి? భక్తిహీనుడు అంటావా, భక్తుడు అంటావా? చెప్పాలి. ఏం మాట్లాడరు అంటే మనకు బూతులు వస్తాయేంటి? మరి మాట్లాడరా? సడన్గా బూతు మాట దొరికితే కొంతమంది నా కో అంటాడు. కో అంటే కొడకల్లారని.
అది ఎంత బూతు మాటో తెలుసా? అది ఎవడో అమ్మకు పుట్టినోడిని నాకు అని ఎడానగా అంటావు, అది ఎంత బూతు? నీకు తెలియకుండానే ఒక అక్కమ్మ సంబంధాన్ని నువ్వు వాళ్ళ అమ్మతో పెట్టుకొని వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. తెలియట్లా. ఇది ఎవరి నోట్లో వస్తుందంటే భక్తుల నోట్లో వస్తుంది. భక్తులు కూడా కాదు, భక్తులుగా కనపడుతున్న వారి నోట్లో వస్తుంది. అందుకే భక్తులలో భక్తిహీనత లక్షణాలు ఏమన్నా కనపడితే ఇమ్మీడియట్గా వాటిని తీసేసుకోవాలి. ఆరోగ్యవంతుడికి ఏదన్నా చిన్న రోగ లక్షణాలు ఏమన్నా శరీరంలో కనపడితే బయటికి కనపడవు. అవి ఎప్పుడు కనపడతాయి? టెస్ట్ చేసినప్పుడు కనపడతాయి. బ్లడ్లో అయితే బ్లడ్ టెస్ట్, యూరిన్లో అయితే యూరిన్ టెస్టు, స్కానింగ్లో అయితే మొత్తం టెస్టులన్నీ బయటపడతాయి. ఆ టెస్ట్ చేసినప్పుడు కనపడతాయి. టెస్ట్ అయిపోతే బయటికి ఎలా కనపడతాం అందరం? ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరిలో ఏదో ఒక రోగం ఉంటుందా ఉండదా? సంపూర్ణ ఆరోగ్యవంతులు అక్కడ ఉన్నారా? అందరికి ఉన్న ఏకైక సార్వత్రిక ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫుల్ గ్యాస్. అందరికి ఉందా? ఆడికి దీపక్కి 7 ఏళ్ళు 10 ఏళ్ళ 11 ఏడు వచ్చింది మొన్నే. ఆడికి గ్యాస్. అమ్మమ్మ డైజిన్ ట్యాబ్లెట్ అంటాడు వాడు. అంటే సహజంగా అందరికీ లక్షణాలు చూడటానికి ఎలా ఉంటామంటే ఆరోగ్యవంతులుగా కనపడతారు. అలాగే భక్తులుగా కనపడే వాళ్ళందరూ భక్తులు పరలోకి వెళ్తారనుకుంటే పొరపాటు. స్కానింగ్ చేస్తున్నాం బైబిల్ని. చేసినప్పుడు అందులో మనలో ఏ భక్తిహీనత ఉందో, ఏ రోగం ఉందో, దీనివల్ల మనం ఎలా నష్టపోతున్నామో పరలోకాన్ని అర్థమయ్యే విధంగా స్కానింగ్ ఇచ్చాడు దేవుడు. దీన్ని స్కానింగ్లో చూసినప్పుడు ఓహో నాలో ఈ లక్షణం ఉంది, ఇంకెవరు చెప్పక్కర్లా నీలో ఈ లక్షణం ఉంది తీసేసుకొని అనాల్సిన అవసరం. నీకు స్కానింగ్లో అర్థమైందిగా రిపోర్టు కదా. ఆ స్కానింగ్ మనకు అర్థం కాకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి స్కానింగ్లో ఇదిగో ఈ ఎముక ఎక్కడెక్కడ చిట్లింది అంటాడు. మనం చూస్తే చిట్లినట్టు కనపడదు. అదే వాక్యం దగ్గరికి వస్తే శరీరంలో ఉన్న ఆత్మకి ఎన్ని కళంకాలు ఉన్నాయో, శరీరానికి ఎన్ని కళంకాలు ఉన్నాయో మొత్తం చూపించింది. కాబట్టి చూసి మనం వెంటనే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అప్పుడు భక్తుల జాబితాలోకి వెళ్ళిపోతాం. భక్తుడంటే మత్తయి సువార్త 22 చదివాం కదా, 37 సారీ. అందుకు ఆయన పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ఎలా ప్రేమించాలి? అన్నిట్లో కామన్గా ఉన్నదేంటి? పూర్ణం అంటే పూర్ణాలు తినే పూర్ణాల, మరి కంప్లీట్ పూర్తిగా. ఏమన్నా ఒక్కడ చేయి ఎత్తగలరా? నేను పూర్తిగా నా పూర్ణ హృదయం దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ఎత్తగలమా? చెప్పండి. ఎందుకని? ఇంకా పూర్ణాల స్థితి మనకి రాదు. పోనీ చచ్చేలోపు వచ్చిద్దా? చెప్పండి. ఇది మొదలు పెట్టుకోండి. సంవత్సరంలో ఎన్ని రోజులు నేను మందిరానికి సమయానికి వస్తున్నాను లెక్కేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళి మీరు వచ్చిన టైం రాసుకోండి. ఇంటికి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ పెట్టి రాస్తే అందరికీ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒకసారి కొంతకాలం తెనాలిలో రాసేవాడే లేటుకు వస్తే ఎవడు రాస్తాడు కదా. ఎవరెవరు ఏ టయానికి వచ్చారో రిజిస్టర్లో రాయమన్నాం. రాసేవాళ్ళే లేటుకు వస్తే రాసేవాడు ఎవడు లేడు కదా. అలాగే ఇక్కడ పెట్టామనుకోండి అందరూ దొరికిపోతారు, అందరు దొంగలే. ఆత్మీయ పరిశీలన పత్రం అని ఒకటి పెట్టాం, పెద్ద పత్రం. దాన్ని పత్రం వేసి రుబ్బేశారు తప్ప ఆ పత్రం ఎడందో కనపట్ల. చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి అందులో. రోజు మనల్ని మనం చెక్ చేసుకొని రైటా ఇంటూనా, టిక్కా ఇంటూనా పెట్టుకునే మనల్ని మనం పరిశీలించుకునే పత్రం ఒకటి పెట్టాను. అంటే ఒక పాంప్లెట్. అందులో ఈరోజు లేవగానే ప్రార్థన చేశాను, చేయకపోతే ఇంటూ, చేస్తే టిక్ పెట్టుకో. టిఫిన్ చేశాననే దానికి రోజు టిక్లే ఉంటాయి కదా. భోజనం చేశానన్న దానికి రోజు టిక్లే ఉంటాయి. ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పాను, రోజు ఇంటిలో పడతాయా కదా. ఈరోజు మందిరానికి సమయానికి వెళ్ళాను. ఇదిగో నెలలో 4 వారాల్లో 1 వారం అన్న వెళ్ళానా, 2 వారాలు వెళ్ళానా అని లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 52 వారాలు వస్తాయి. అంతేనా? 52 వారాల్లో 2 వారాలన్నీ వచ్చావా?
50 వారాలు వచ్చి 2 వారాలు మిస్ అయినా నువ్వు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతావు. పూర్ణం అంటే అర్థం ఏంటి? యాపిల్ పండు రౌండ్గా ఉంటుంది, కొంచెం కొరుక్కుంటే పూర్ణం అనవచ్చా దాన్ని? అంతా బాగానే ఉంది, కానీ ఈ చివర కొంత కొరత ఉందంటాం, అది పూర్ణం కాదు. నువ్వు 50 వారాల టయానికి వచ్చి 1-2 వారాలు రాకపోతే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించినట్టుగా. అంటే ఏ జాబితాలోకి వెళ్ళిపోతాం? భక్తిహీనుల జాబితాలోకి. అంటే భక్తి శాశ్వత కాలం పరలోకానికి వెళ్ళటానికి ఉపయోగపడేది. మరి దానిలో కొదువు ఉంటే చాలా కష్టం. 7 సంఘాల గురించి ప్రభు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ నీకు అన్నీ బాగుండండి, బంపరు సూపరు అంటాడు, కానీ ఒక్కటి కొదువుగా ఉందంటాడు. అంటే ఒకటి కొదువున్న భక్తిహీనుడువేనా? మనకున్న రోగం ఏంటంటే కొదువున్న వాడితో పోల్చుకుంటాం కదా. కొదువున్న వాడితో పోల్చుకొని ఆడికంటే నేను ఒక మెట్టు ఎక్కువే కదా అని సంతోషం, అల్ప సంతోషాలు అంటారు వీళ్ళని కదా. అది కాదు భక్తిలో పోల్చుకోవాల్సింది. పరిపూర్ణ భక్తులను తీసుకొని మొదటి వర్తమానంలో విన్నాం కదా, ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. పనికి మాలిన వాళ్ళ మాదిరిగా తీసుకుంటే, యోధా లాంటి వాళ్ళ మాదిరిగా తీసుకుంటే ఏం లాభం? చేసిన అన్నాళ్ళు చేశాడు కదా. ఏలియా గారు కూడా అన్నాడు, ప్రభు నా పితలతో పోలిస్తే నేను చాలా తక్కువ అండి, ఇప్పుడు దాకా చాలా పరిచర్య చేశాను కదా, ఇక జాలే చంపేయి అన్నాడు. అది కోరుకోకూడదు. చచ్చేదాకా కంప్లీట్గా దేవుని పనిలో ఉండాలి అని కోరుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోకం వచ్చింది. అప్పుడు మాత్రమే దేవుడు భక్తిపరులుగా ఆ లిస్టులో రాస్తాడు. జీవగ్రంథంలోంచి మన పేరు కొట్టేయకుండా ఉంటాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు ఎలాంటి వాళ్ళు? పోయిన వారం మనం ఆలోచించాం స్వార్థం అంటే ఏంటి అనేది. ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయంట? భక్తిహీనంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించారంట? దేవుడి కంటే ఎక్కువగా సుఖానుభవం అంటే సుఖాన్ని ప్రేమించారు. సుఖం దేనికి? ఆత్మకా శరీరానికా? శరీరానికి. అంటే శరీరాన్ని సుఖపెట్టే కార్యక్రమానికి ఎక్కువ సమయం కేటాయించారు, ఎక్కువ బుర్రను వాడారు. ఈ శరీరాన్ని ఆ అనుభవంలో కేటాయించడానికి, ఆ అనుభవాన్ని పొందుకోవటానికే కేటాయించారు. అదే దేవుణ్ణి ప్రేమిస్తే యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, మనం దేవుణ్ణి ప్రేమించామంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొని వారం. 1, 2, 3 వచనాల్లో ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని అందువలననే ఎరుగుతుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను తిరస్కరించుటయే దేవుణ్ణి ద్వేషించుట, శరీరాన్ని ప్రేమించుట. అందుకే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించేవారు వీళ్ళు భక్తిహీనుల జాబితాలోకి వస్తారు. ఇప్పుడు ఏ విషయాల్లో మనం శరీరాన్ని, సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అర్థమైపోతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకుంటాం. సువార్త పనికి, దేవుని పనికి దేవుడు అంటే చెత్తాం అంతే. కానీ ఈరోజు సమాజంలో శరీరాన్ని ప్రేమించినంతగా, కుటుంబాన్ని ప్రేమించినంతగా, బంధువుల్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించే భక్తులు కనపడట్లేదు. భూతార్థం వేసుకొని చూసినా కాదు, అబుల్ టెలిస్కోప్ వేసి చూసినా కనపడరు.
ఎందుకంటే కనపట్ల ఎక్కడ నిజంగా లోకంలో. మరి చూడటానికి భక్తుల సంఖ్య ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉంది క్రైస్తవులు, ఎక్కువ మంది ఉంది. 750-800 కోట్ల పైచిలుకే ఉన్నారు ప్రపంచ జనాభా. అలాంటి దాంట్లో క్రైస్తవులు 250 కోట్ల పైచిలుకు ఉన్నారు. మరి అంటే వీళ్ళందరూ భక్తులేనా? వాక్యానుసారమైన భక్తులేనంటే కాదు, వాక్యకు విరుద్ధమైన భక్తులు. పైకి భక్తి గలవారే కానీ ఆ దేవుని శక్తిని ఆశ్రయించని భక్తిహీనులుగా ఉన్నవారే కనపడుతున్నారు. అంటే స్కానింగ్లో పెడితే కానీ వీళ్ళు భక్తుల కాదనేది అర్థం అవుతుంది. ఇందులో ఈరోజు మనం నెక్స్ట్ ధనాపేక్షులు. భక్తులు ధనాపేక్షులుగా ఉండరు. భక్తిహీనులు ధనాపేక్షులు అంటే చెప్పండి. ధనాన్ని ఆశించేవారు. అంటే మనకు ధనం వద్దా? భక్తులకు అవసరం లేదా? చెప్పండి. మనందరం కానుకలు వేసుకొని కార్యక్రమం జరిగించాం. డబ్బేనది? చెప్పండి. సుమారుగా ₹1,00,000 వచ్చినాయి. 86,000 చిల్లర దానికి ఖర్చు అయినాయి. మరి డబ్బు అవసరమేనా భక్తికి? చెప్పండి. మీరు చందాలు ఇవ్వాలంటే మరి ధనాపేక్ష లేకపోతే కానుకలు ఎలా ఇస్తామండి అంటారేమో కదా. నువ్వు ధనాపేక్ష అంటే డబ్బు బాగా సంపాదించాలనే కోరిక. ఇందాక చదివాం కదా ఆ మాట. ఇది యోహాను పత్రికలో, తిమోతి 2వ పత్రికలో 5వ వచనంలో, పైకి భక్తి గలవారయుండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు. వాళ్ళు దేన్ని ప్రేమించారంట? శరీర సుఖానుభవాన్ని ప్రేమించారు. భక్తులు సుఖానుభవాన్ని ప్రేమించరు. అందుకే వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఉండదు. డబ్బు ఎందుకంటే నువ్వు బ్రతకటానికి, ఉండటానికి, తినటానికి, దేవుని పరిచయించడానికి ఉంటే చాలు. మొదటి పత్రిక చూడండి, తిమోతి మొదటి పత్రిక. భక్తులు ఎలా ఉండాలో 6వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, చెడిపోయిన మనస్సు కలిగి భక్తిహీనులై, సత్యహీనులు అంటే వాక్యం లేనివారు. సత్యహీనులు అంటే సత్యం అంటే వాక్యం. హీనులు అంటే లేనివారు. భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. సత్యహీనులు అంటే వాక్యం లేనివారు. అయ్యి దైవభక్తి అంటే వీళ్ళు భక్తిలోకి ఎందుకు వచ్చారు? భక్తిలోకి ఎందుకు వచ్చారంటే లాభం. ఏ లాభం? దేవుడికి వెంట్రుకలు ఇస్తే దేవుడు నాకు ఏమిస్తాడు? ఇల్లు ఇస్తాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు వ్యాపారం ఇస్తాడు. కోర్టులో సమస్యలు తీసేస్తాడు. మా అమ్మాయికి పెళ్లి చేస్తాడు, మా అబ్బాయికి పెళ్లి చేస్తాడు. పెళ్ళిళ్ళు బోకరాయను. మరి ఇంకా మా పిల్లల్ని ఎగ్జామ్లో ఈ దరిద్రులు చదవకపోయినా ఆయన ఏం చేయాలి? అందుకే కదా బొచ్చిచ్చాము నీకు వెంట్రుకలు అనుకుంటాం మనం. అంటే దేవుడిని ఎలా చూస్తామంటే వ్యాపారం. ఆయనకి లంచం ఇస్తే ఆయన ఏం చేస్తాడు మనకి? వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై. దేవుడి భక్తి కూడా ఎలా అంట? లాభసాధనముగా అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. మనుషులకి గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే డబ్బు మీద ఎప్పుడైతే ఆశ ఉంటుందో గొడవలు వస్తాయి. ప్రతి గొడవ వెనక కారణం ఏంటి చెప్పండి? డబ్బు, రెండోది స్త్రీ. ఈ రెండే మెయిన్. పదవి ఉద్దేశం కూడా ఏందయ్యానంటే దాని వెనక డబ్బు సంపాదించవచ్చు. రాజకీయాల్లో గొడవలు ఎందుకు అవుతాయి అంటే సీటు కావాలి. సీట్ ఎందుకు? డబ్బు అంటే టోటల్గా దీని వెనక మూలం ఏంటంటే డబ్బు. రెండవది స్త్రీ. డబ్బు పోయినా పర్లేదు కానీ అది దక్కాలి. ప్రపంచంలో కాంతం, కనకం. కాంత అంటే స్త్రీ, కనకం అంటే బంగారం అంటే డబ్బు, సొమ్ము. ఈ రెండింటి వలన ఏ గొడవ వచ్చినా సమస్య రెండింటి వలనే. ఈ రెండింటి విషయంలో భక్తుడు ఎలా ఉంటాడంటే నిర్లిప్తంగా ఉంటాడు. దేవుడి మీద ఆధారపడతాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యము కంటే ఇంకోటి ఉంటుంది.
విత్తము, సామెతల గ్రంథంలో గృహము, విత్తము, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము యెహోవా యొక్క, అందులో భార్య గురించి కూడా ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 18-19 ఉంటుంది చూడండి. 19-14 గృహమును, విత్తమును, పితరులిచ్చిన స్వాస్థ్యమును, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క. మనం సెలెక్ట్ చేసుకుంటే చెప్పండి, మనం సెలెక్ట్ చేసుకుంటే ఆమెలో సుబుద్ధే కనపడిద్ది. దుర్బుద్ధి ఉన్నా మనకేం కనపడిద్ది? ఎందుకంటే మనం అంతరంగంలోకి వెళ్ళలేం కదా. పైకి ఏదో 2-3 ఇన్సిడెంట్లు చూసి ఏమనుకుంటాం అంటే ఏవో భలే మంచిది అనుకుంటాం, ప్రేమిస్తాం. దేవుడు దానం చేస్తే మొత్తం చెక్ చేసి పర్ఫెక్టెడ్, టెస్టెడ్, ఓకే అని నీకు ఇచ్చేస్తాడు. నీకు ఆస్తి రావాలన్నా, తాత ముత్తాతల ఆస్తి రావాలన్నా దేవుని చిత్తమయ్యి ఉండాలి. దేవుడు దానం చేస్తే వస్తుంది. నాకు ఆస్తి దానం చేయలే దేవుడు, నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం నాకు చిల్లి కావలేదు, ఓహో దేవుడు దానం చేయలేదు కావాలి అనుకోవాలి. సంపాదించడానికి అవకాశం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, బ్రహ్మాండంగా దేవుడి దయ వలన తగినంత సంపాదించుకున్నాను అంతే. అంటే భక్తులు ఎలా ఉండాలంటే డబ్బు మీద వ్యామోహంతో ఉండకూడదు. దేవుడిస్తే ఇది నాకు వచ్చింది, లేకపోతే రాదు. ఆ తృప్తితో ఉన్నాం అనుకోండి. ఆడనో ఏళ్ళనో చూసి బాగా సంపాదించాలి, నేను కూడా మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, బ్రహ్మాండంగా ఏసీ కారులో తిరగాలి అనే ఆలోచన మనం కలిగి ఉన్నాం అనుకోండి, అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతావు. దేవుని చిత్తం అయితే నీకు అన్ని వస్తువులు దేవుడే ఇస్తాడు. భార్య విషయంలో కూడా అంతే. కానీ ఈరోజు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నీ. ప్రతి దానికి ఏం వాడతాం? నీ చిత్తం అయితే అంటాం. కానీ పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు కూడా కట్నాలు కానుకలు అన్నీ మాట్లాడుకున్నాక దేవా నీ చిత్తమైతే ఈ వివాహం ఖాయం చేయ అంటాడు. అంత ఖాయం చేసింది వీళ్ళే కదా. అంటే కట్నం నచ్చకపోతే ఖాయం చేస్తాడా? చేయడు. ఆ ప్రార్థన కూడా చేయడు. దేవుని చిత్తం కాదు అని డిక్లేర్ చేసేస్తాడు ఆ సంబంధం. ఎందుకు కాదు? కట్నం మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దేవుని చిత్తం కాదంటాడు. మ్యాచ్ అయ్యి అన్నీ ఓకే అయినాక ఇది దేవుని చిత్తం అయింది కాబట్టి, మనకు అనుకూలమైంది కాబట్టి మనం ఈ సంబంధం సెట్ చేసుకున్నాం, దేవుడే సెట్ చేశాడు అంటాడు. అదే దానికి ఒక రెఫరెన్స్ వాడతారు. అది యెహోవా ఏర్పాటు చేసిన, ఇది యెహోవా వల్ల జరిగిన కార్యం. ఎవరు చెప్పారన్నమాట? లాబాను దగ్గర ఈయన అబ్రహాము గారి పెద్ద దాసుడు చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతాడు? యెహోవా వలన కలిగిన కార్యంలో కట్నాలు కానుకలు ఆయన సెట్ చేశాడా? ఆడబిడ్డల కట్నం సెట్ చేశాడా? మళ్ళీ వాళ్ళకేం పెట్టాలి, మనమేం పెట్టుకోవాలి, ఇచ్చి పుచ్చుకోటాలి, ఈ దేవుడు సెట్ చేశాడా? అంటే పెళ్ళిళ్ళు పేరయ్య కంటే ఘోరంగా తయారు చేశారండి దేవుడిని. మళ్ళీ దేవుని చిత్తమైంది కాబట్టి సెట్ అయింది. మీ బుర్రలో డబ్బు మీద, ఆ వస్తువుల మీద, వీటి మీద ఆలోచన, ప్రేమ ఉంది కాబట్టి, ధనాపేక్ష ఉంది కాబట్టి ఇవన్నీ కలిపేసి మొత్తం నేరమంతా దేవుడి మీద కన్నెట్టేస్తున్నాం. భక్తులు అలా ఉండరు. చదవండి కింద, తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన అంటే తృప్తికరమైన దైవభక్తి. సంతుష్టి, నాకు సంతుష్టి కలుగు చెప్తుంది. తృప్తికరమైన దైవభక్తి. అమ్మయ్య ఈరోజు వాక్యానుసారంగా ఉన్నాం, వాక్యానుసారంగా చేసి. మనం VBSకి రైస్ తెచ్చాం కదా, ఒక కట్ట మిగిలింది, ఒక 25 కేజీలు రైస్. పోయిన నెలలో సహోదరులు ఎవరు ముందుకు రాలే. ఇద్దరికి ప్రతి నెల సరుకులు ఇస్తూ ఉంటారు. VBSకి పెట్టాంగా, ఈ పుణ్యకార్యం జాలే ఈ నెలలో ఎక్కువైపోయింది, మళ్ళీ దేవుడు అనవసరంగా మెచ్చుకుంటే ఇబ్బంది అవుతుందని ఎవరు ఆలోచించాల. పోయిన నెల అలా వెళ్ళిపోయింది. ఆ బియ్యం తీసి ఒక 15 కేజీలు ఒక సహోదరుడికి ముగ్గురు కలిసి, నాతో కలిసి ముగ్గురు కలిసి కొంత అమౌంట్ వేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. పోయిన నెల అది అవి ఉన్నాయి, ఇచ్చేసాం. అందులో ఇంకోళ్ళకి ఇస్తాం మిగిలిని. అంటే భక్తి అనగానే మనకు వద్దులే, మనకు అవసరం లేదు, మనకి దేవుడు ఇస్తున్నాడు, లేని వారికి హెల్ప్ చేయాలనే మనసు రావాలి.
సంతుష్టి, అది భక్తిలో. అమ్మయ్య ఇచ్చామని మనం తీసుకొని ఒకరి దగ్గర తీసుకొని తిన్నదానికంటే మన దగ్గర ఉన్నది ఒకరికి పంచితే ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? మనకి లేకపోయినా ఇతరులకు ఏదన్నా దానం చేస్తే ఆ తృప్తి వేరండి. అది భక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి. గొప్ప లాభం, పరలోకాన్ని ఇచ్చే అంత లాభం. ఎప్పుడు తీసుకొని మన కడుపే నింపుకొని మన శరీరాన్ని పోషించుకొని మన శరీరాన్ని సుఖానుభవానికి అలవాటు చేసే భక్తి మనకి లాభం కాదు, నష్టం. ఇక్కడ హ్యాపీగా బతుకుతావు, శరీరాన్ని హ్యాపీగా సుఖపెడతావు, కానీ ఈ సుఖపెట్టిన శరీరం నిన్ను అన్యాయం చేసి నరకానికి పంపిస్తుంది ఆత్మను. భక్తులు ఎవరూ సుఖపడలేదు, బైబిల్లో గుర్తుపెట్టుకోండి. అబ్రహామును ఆశీర్వదించిందేవో నన్ను ఆశీర్వదించంటే మరి ఆయన దేశాలు కాలినడకన అలా తిరుగుతూనే ఉన్నాడు. గుడారాల్లో నివసించాడంట. ఎక్కడ స్థిరమైన నివాసం ఆయనకి లేదు. అంత గొప్ప ఆస్తిపరుడు. ఎంత ఆస్తి ఉందో మనకు లెక్క పెట్టలేం. ఆయన ఎంత దూరం నడిచేయడంటే ఆ భూమి అంతా అయిందని అడుగు పెట్టాడా, నీదే ఇది అన్నాడు. మనకు అవకాశం ఇస్తే పరిగెత్తి టప్పని చచ్చిపోతాం కదా. నువ్వు పరిగెత్తినంత దూరం భూమి అంతా నీకు ఇచ్చేస్తానన్న దేవుడు ఒకడు అట్లాగే పరిగెత్తి చచ్చాడండి కదా. నడిస్తే లేట్ అయింది, ఎక్కువ భూమి రాదని పరిగెత్తి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఆడు పరిగెత్తిన నేల అంతా పోయింది. ఆడు ఎక్కడైతే పడి చచ్చాడో ఆ నేల 6 అడుగుల నేలే, 6 ఆడి స్వాస్థ్యం అయిపోయింది. మన బతుకు కూడా అంతే. నువ్వు శరీరాన్ని సుఖపెట్టుకొని దీన్ని సంతోషపెట్టాలి అనే ఆలోచనతో భక్తిని విడిచిపెట్టావు అనుకో, భక్తిహీనుల జాబితాలోకి అయిపోతాం. నీకు మిగిలే భూమి ఏది? 6-3 అంతే. లేదా పొట్టోళ్ళు అయితే 5-3, 3-3 అంతే కదా. ఇంకొద్ది పొడుగైతే 7 ఎవడలే 7. నీ స్వాస్థ్యం అదే భక్తిలో శరీరాన్ని నలకొట్టుకొని దేవుడి చిత్తానుసారంగా సంతుష్టి సహితమైన భక్తిని సాగించామనుకోండి, నీకు శాశ్వత కాలం ఉండే పరలోకం అని ఇస్తున్నానండి. దాని ముందు అసలు చాలా చిన్న కనపడతాయి. ఆ రోజు అక్కడికి వెళ్తే మీకు అర్థమైద్దేమో. ఇప్పుడు చెప్పినా దాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవట్లేదు. చాలామంది బాగా కష్టపడి అహర్నిశలో ప్రయాసపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు నేను అంత కష్టపడబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చాలామంది మనకి మార్గదర్శకులుగా కనపడుతున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. శరీర సంబంధంగా వాళ్ళు కష్టపడిన వాళ్ళే ఈరోజు. ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయకులు, కూలి పని చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంట్లో పుట్టిన ఒక పేదవాడు బాగా కష్టపడి చదివి స్ట్రీట్ లైట్ల కింద చదివి గొప్పోడు అయ్యి ఐఏఎస్ అయ్యి ఆడు ఈరోజు అదే ఊరికి కారులో వస్తే ఆడు పాఠాలు చెప్తాడు. ఆ కలెక్టర్ ఆ ఊరు వాళ్ళకి పాఠాలు చెప్తాడు ఆ పిల్లలకి. ఏమని? నేను ఆ రోజు నా పరిస్థితి ఇది, నేను ఇలా చదవబట్టి ఈరోజు అక్కడ ఉన్నత స్థితిలో, అంత ఉన్నత స్థితిలో చనిపోయినాక ఈ పట్టుకెళ్ళేది ఏమీ లేదు. అదే ప్రయాస దేవుడి కోసం పడితే నీ స్థితి ఎలా ఉంటుందంటే నువ్వు చనిపోయినా బ్రతుకుతావు, శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే మహాభాగ్యాన్ని పొందుకుంటాం. ఇది మన విశ్వాసం కదా. మరి ఈ విశ్వాసానికి తగ్గ క్రియలు చేయాలిగా. పోనీ నువ్వు చేసే పరిచర్య నీకు తృప్తినిస్తుందా, సంతృష్టినిస్తుందా? చెప్పండి. ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు, అమ్మయ్య ఈ పరిచర్య నన్ను పరలోకానికి చేస్తుంది, సరిపోతుంది అని అనిపించిద్దా మీకు? అంత పరిగెత్తిన ఏలియా గారే ఏమన్నాడు? నా పిత్తలు చేసిందంటూ నేనెంత ఇంకా చాలా చేయాలని ఉన్నా ఆ టార్చర్ తట్టుకోలేక చంపే అన్నాడు. ఇక సార్లే అనలేదు. మన పరిస్థితి, మనం చేసే పరిచర్య మనం పరలోకానికి వెళ్ళటానికి సరిపోదు. అందుకే నువ్వు తృప్తిపడి ఉండాలంటే ఖచ్చితంగా సంతృష్టి సహితమైన దైవభక్తి నీకు గొప్ప లాభసాధనం. ఆ సంతృష్టి నిజంగా హృదయపూర్వకంగా అయ్యా నేను చేసే పరిచర్య నాకు తృప్తినిస్తుంది అనిపిస్తుందా? మరి చెప్పండి. స్త్రీలైనా పురుషులైనా ఇళ్ళకాడకి వెళ్ళిపోవటం, అంట్లు దోముకోవటం, వండటం, పిల్లలకు పెట్టడం, ఇదే పనిలో ఉంటే మీకు సంతృష్టి సహితమైన దైవభక్తి లేదు. పురుషులు కూడా ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ జనజీవన స్రవంతిలో ఆ నక్సలైట్లు కానీ వచ్చి కలిసిపోంటారు అన్నట్టు లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి ఆ బైబిల్ క్లాస్కి వచ్చి అది ఆలస్యంగా వచ్చి నేను బాగా పనిచేస్తున్నాను, సంతృష్టిగా ఉంది అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. అందుకే యాకోబులో ఏమన్నాడు? వాక్యం విని మిమ్మల్ని మీరు మోసపరచుకోనకుండా అంటాడు. అంటే నిన్ను నువ్వే మోసపరుచుకునే ప్రమాదం ఉందా?
మీరు ఉనివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా 1:21లో అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని దాని తర్వాత మీరు వాక్యం చెవులతో వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు అంటే వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించకపోతే నిన్ను నువ్వేం చేసుకున్నట్టు చెప్పండి. దేవునికి క్రమం అంటే ఇష్టం కదా. మరి నువ్వు లేటుకు వచ్చావంటే క్రమమా అక్రమా? అంటే ఇప్పుడు నిన్నెవరు మోసం చేశారు? నువ్వు సీతయ్యని అనుకుంటున్నావు, కాదు పీతయ్యవే. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను ఎవడో మోసం చేయలేడు అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. వాక్యమేమో క్రమాన్ని పాటించమంటుంది, నువ్వేమో అక్రమం చేస్తున్నావు. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే పరలోకంలో ప్రభు నేను ఎన్ని వారాలు వచ్చా అనుకుంటున్నా చర్చికి అన్నావు అనుకో, వచ్చావు కానీ సమయానికి వచ్చావు అంటే నాలుగు గడుచుకోవటమే కదా. అక్రమం చేయవాళ్ళారా గెట్ అవుట్ అని ఒక్క తన్ను దంతే పోయి నరకంలో పడతావు. పరలోకంలో దంతే మూడో ఆకాశమైన నరకంలో పడతావు. ఆ మాట దేవుడి చేత అనిపించుకుంటే నీకు దిక్కెవరు లేరు. మనుషుల చేత అనిపించుకుంటే అన్నవాళ్లే మళ్ళీ నిన్ను చేరదీయొచ్చు. కానీ దేవుడు అక్రమము చేయవారారా నా యొద్ద నుండి పొండి అన్నాడు అనుకో, అక్కడ ఇంకా నిన్ను చేర్చుకునే నాదుడు ఎవడు? ఈ శరీరం ఎంతకాలం అండి. దాన్ని సుఖపెట్టుకోవటానికి నువ్వు లోకంలో ఎన్ని కోల్పోతున్నావో తెలుసా? దేవుని సన్నిధిని ఆ తాగుడు కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, మోసాలు కానీ, హత్యలు కానీ. ఏమిటి ఆ హత్యల దాకా మనం పోకపోయినా ఈ చిన్న చిన్న వాటిని వదులుకోలేకపోతే, శరీరాన్ని జయించలేకపోతే మనకు భక్తి వేస్ట్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను ఎవరినో మోసం చేస్తున్నాడు అనుకుంటున్నావు. అది నిన్ను కోరుతుంది సుఖపెట్టు అని. సుఖపెట్టిన శరీరం నీతో వచ్చిద్దా? నీతో పాటు ఆత్మ కలిపి నరకంలో కాలిపోతూ ఉంటుంది. ఏ శరీరాన్ని నువ్వు సుఖపెట్టావో ఈరోజు అది ఎక్కడ కాలిద్ది? నరకంలో యుగయుగాలు కాలిద్ది. ఇంకా కాలి బూడిదవదు అక్కడ. ఇక్కడ కాలిస్తే శరీరం బూడిదైద్ది, కానీ ఈసారి బూడిద కాని శరీరాన్ని ఇస్తాడు నరకంలో నాశనం చేయటానికి. బాధ అనుభవిస్తూనే ఉంటుంది, కానీ ఇంకా అది కాలి బూడిదైపోద్ది శరీరం. అలాంటి శరీరాన్ని నమ్ముకొని దేవుడిచ్చిన పరిపూర్ణమైన భక్తిని మనం కొనసాగించకపోతే భక్తిహీనుల జాబితాలోకి వెళ్తాం. అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. వస్తున్నప్పుడు ఏమైనా తెచ్చామా? మనం ఈ లోకానికి ఏమీ తేలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. కాగా భక్తు పరులంటే ఎలా ఉండాలంటే తినటానికి ఉంది, కట్టుకోవటానికి వస్త్రం ఉంది, ఉండటానికి నివాసం చాలు. తిండిలో మళ్ళీ సూపర్ క్వాలిటీ, వస్త్రాల్లో నంబర్ 1 క్వాలిటీ. ఈ కోరుకోకూడదు. ఏదో ఒకటి శరీరాన్ని కాపాడుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి, కడుపు నింపుకొని ఆరోగ్యం సంపాదించుకొని దేవుని పని చేయటానికి తిండి ఉంది, అంతే. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఇంకా ఎంతున్నా అది లేదు అనుకున్నావు అనుకోండి, నువ్వు చచ్చేదాకా నీకు తృప్తి ఉండదు. ఇక చాలు అని ఎప్పుడంటావంటే ఏదో ఒకటి మరీక కడుపు నిండా తింటే ఇంకేదన్నా పంచభక్ష పరిమాణాలు తెచ్చిపెట్టినా అలా నాకు చాలు అనిపించాలి. అన్ని విషయాల్లో, తిండి విషయంలోనే కాదు. ఇక చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధనం. కాబట్టి ఏం చేయాలి? కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి కలిగిన వాటితో, అది భక్తి అంటే. ఆ భక్తి లేదనుకోండి, మనకి భక్తిహీనుల జాబితాలోనికి వెళ్ళిపోతాం. భక్తిహీనులు అది కావాలి ఇది కావాలని ఏదేదేదో కోరుకుంటారు. కిందకి చదువుదాం. దాని పేరే మరొక మాటలో భక్తి ధనాపేక్ష అన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ధనాపేక్ష. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడతారు, చివరికి ఉరిలో పడతారు. అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లో పడుదురు. దురాశ దుఃఖానికి చేటు. అంటే భక్తికి హీనులకి ఉండే లక్షణం ఏంటంటే బాగా సంపాదించాలి, డబ్బు మీద ఆశ. ఈ ఆశ వల్ల నీకు వచ్చే నష్టాలు ఏంటి? సర్టిఫికేట్లు ఏంటంటే శోధన వచ్చింది, గురి వచ్చింది. అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు. అట్టి మనుష్యులను నష్టములోను
పరలోకం రానంత నష్టంలోను, నిత్య నరకానికి వెళ్ళే అంత నాశనంలోను ముంచి వేసి మేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు సంపాదించాలి బాగా అనే ఆలోచనే అన్ని కీడులకు అదే కారణం అంట. సమస్తమైన కీళ్ళు. ఈ ఆలోచన, ఈ ఆశ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడి దయ వల్ల పెట్టుకోకూడదు అన్నాడు కాబట్టి దేవుడు. అంటే భక్తిలో మనం పెరగాలంటే లోకంలో ఏదైతే నువ్వు ఎట్లా ఈరోజు దాచిపెట్టుకోకపోతే రేపు వృద్ధులైనప్పుడు ఎవరు చూస్తాడు నిన్ను అనే ఆలోచనతో పొదుపులు చేస్తూ ఉంటాం మనం కదా. ఎన్ని బాండ్లు ఉన్నాయి పొదుపులకి. ఇది లోకంలో చెప్పే నీతి. మరి దేవుని నీతి ఏం చెప్తుంది? పరలోకంలో దానం కూర్చుకోండి. అంటే భక్తులకి భక్తిహీనులకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. భక్తులు కూడా ఈరోజు ఎన్నెన్ని ఆస్తులు సంపాదించుకున్నారు చెప్పండి. పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారు. ఇక ఒక చోట కాదండి, చాలా చాలా ప్రాంతాల్లో చాలా బిల్డింగులు, స్థలాలు ఉన్నాయంట. ఎలా వచ్చినాయి ఇవన్నీ అంటే భక్తి పేరు. భక్తి, దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకొని వ్యాపారంలాగా చేస్తున్నారు. ఒక్కొక్క అయ్యగారు వస్తే ఈ 25,000, 30,000, ₹1,00,000 ఇవ్వాలి అయ్యగారి చేతుల్లో. మనమేమో మన ఖర్చులు పెట్టుకొని పరిచర్యకి వెళ్తాం. ఎందుకు? మనకు అక్కడ అంటే భక్తులకి భక్తిహీనులకి అంత వ్యత్యాసం ఉంటుంది. దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుని వాళ్ళు చేస్తున్నారు. మనమేమో ఈ లోకంలో ఏం తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ, కాబట్టి తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, హ్యాపీగా బతికేస్తున్నాం. సంతుష్టి సహితమైన భక్తి మనది. అలాంటి భక్తి కావాలని కోరుకుంటే నువ్వు భక్తుల జాబితాలు ఉంటావు. లేదు అంటే ధనాపేక్షతో ఉంటే సమస్తమైన కీడులు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలను తమ్ము తాము పొడుచుకోండి. చాలామంది ఆశించి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి వాళ్ళని వాళ్ళు అన్యాయం చేసుకున్నారు. ఇట్లా కత్తిపెట్టి పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బు సంపాదన కోసం శరీరాన్ని నలకొట్టి అనారోగ్యం చేసుకొని టప్పని చచ్చిపోయారు అనుకోండి, నిన్ను నువ్వు పొడుచుకున్నట్టే. ఈ దేహం దేనికోసం పనిచేసి చచ్చిపోయింది అని అడిగితే ఏం చెప్తాం? లోకంలో నేను ఏమంటే కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాడండి. తను తిన్నా తినకపోయినా కుటుంబం కోసమే ప్రయాసపడి ప్రాణత్యాగం చేశాడు, పుణ్యాత్ముడండి అంటారు. దేవుడిని అడిగితే ఆడు బొంద, ఆడికి ఇచ్చిన శరీరాన్ని ఆడు బొందిని, బొంద అంటే బొంది అంటే శరీరం అండి, బొంద అంటే తిట్టు కాదు. ఆడు బొందని ఏం చేశాడు? దేవుడు వాడిని ప్రేమించి వాడికి ఇచ్చిన భార్య పిల్లల్ని పోషించటానికే వాడాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా ఆ శరీరాన్ని వాడలేదు కాబట్టి వీడు భక్తిహీనుడు, క్యాన్సిల్ చేసి నరకంలో పడేయండి అంటాడు. లోకంలో ఎలా ఉంటుంది? అది మంచి తండ్రి, లోకంలో మంచి తండ్రి బిడ్డల కోసం, భార్య కోసం శరీరాన్ని నలకొట్టుకొని బాగా సంపాదించి వాళ్ళకి 4 రాళ్ళు వెనకేసిపోయాడు. ఆ రాళ్ళు ఈయనకేమైనాయి చెప్పండి? నరకానికి పంపించే రాళ్ళు అయిపోయినాయి. కిడ్నీలో రాయి ఉన్నా పర్లేదు, లోకంలో ఇలాంటి రాళ్ళు పోగేసుకోకండి. చాలా నానా బాధలతో తమ్మును తాము పొడుచుకున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు ధనవంతుడు, ఏది మారకముందు మంచి చదువు ఉన్నవాడు. అలాంటి వాడు పరిచర్యలకు వచ్చి డేరాలు గుట్టుకుంటూ పనిచేసి తర్వాత అడుగుతున్నాడు ఆ సంఘాన్ని. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట అడుగుతున్నాడు చూడండి, 20:33. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తం నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని. అంటే ఆయన సంపాదించుకోవాలంటే ఎన్ని సంపాదించవచ్చు చెప్పండి? కుష్టివ్యాధి వాడికి స్వస్థత చేశాను. అరే ఈ కుష్టివ్యాధికి ఈ రోజుల్లో మందు లేదని మీకు తెలుసు కదా. ఎంత ఎత్తావు? నీ ఆస్తిలో ఎంత ఎత్తావు అంటే వాటాలు ఇవ్వాలి. ఎందుకంటే వాడిని భార్య దగ్గరకు రానిదు, పిల్లల దగ్గర రానిదు, ఊర్లో ఎవరి దగ్గర రానిదు, ఊరు అవతలకి పంపించి వెలేసేవాళ్ళు, దూరంగా బతికేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళకు ఉన్న ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడతారా? కుష్టివ్యాధి తగ్గిద్ది, మళ్ళీ నువ్వు జనజీవన స్రవంతిలో కలుస్తావంటే ఎంత అయినా ఇస్తారు. అలా సంపాదించుకుంటే పౌలు గారు ఎలా ఉంటాడు? కోటీశ్వరుడు అయిపోతాడు ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో కోటీశ్వరుడు కదా, లక్షాధికారి అంటేనే పెద్దగా ధనవంతుడు, డబ్బుకు విలువ లేదు.
మరి ఆయన ఎవరి వెండిని, ఎవరి బంగారాన్ని, ఎవరి వస్తువుల్ని ఆశించకుండా కష్టపడి డేరాలు కుట్టి ఆయన పోషణ నిమిత్తం, ఆయన దగ్గర ఉన్న పోషణ నిమిత్తం చేతులు కష్టపడి అని సాక్ష్యం చెప్తాడంటే, మరి భక్తుడిగా ఆయన చేసింది ఏంటంటే డబ్బు మీద ఆయనకు వ్యామోహం లేదు. దేవుడు బతికిస్తే బతుకుతాను, దేవుడు చంపేస్తే వెళ్ళిపోతాను. ఆ విశ్వాసంతో ఉండాలి. సామెతల గ్రంథం ముగిస్తాను, 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుల సంపాదన వారిని మోసము చేయును. భక్తిహీనుల సంపాదన ఏం చేసిద్దంట? ఎలా? ఆస్తి కోసం కన్న తల్లినే చంపిన తనయులు. భక్తిహీనులు సంపాదించారు, ఆ సంపాదించింది పిల్లలకి పెట్టారు. ఎక్కడ మొన్న ఈ మధ్య కేసు అనవరపూడే, ముసలాడు బాగా సంపాదించారు, అందరికీ పంచారు. కానీ ఈరోజు ముసలాళ్ళను చూసే దిక్కు లేరు. ప్రాక్టికల్గా అనుభవించి చూసాం. వాళ్ళు భక్తులహీనులే, ముసలాళ్ళు భక్తిహీనులే. కానీ పిల్లల కోసం ఎంత కష్టపడాలి అంత కష్టపడాలి. ఎప్పటికే కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, పిల్లలకు పంచారండి. మరి పిల్లలు ఈరోజు ఆమెని ముసలాళ్ళని చోట్ల. ఇప్పుడు ఆ సంపాదన వాళ్ళకి ఏమైంది? మోసం చేసిందా? మోసం చేసింది. వీళ్ళని ఇంకా చంపేలా. ఎన్ని వార్తలు వింటున్నావు కదా? ఆస్తి కోసం తండ్రిని చంపారు, ఆస్తి కోసం తల్లిని చంపారు. నీ స్క్రీను వేస్తే సమయం వేస్ట్ అయిద్దని వేయట్లేదు, కానీ తల్లి ఆస్తి రాసివ్వలేదని, పెన్షన్ వస్తే డబ్బులు ఇవ్వలేదని కాలుతో తంతన్నాడు తల్లిని. గుండెల మీద పడేసి కింద పడేసి తెగ్గొడుతున్నాడు, తంతన్నాడు కాలుతో. ఎవడయ్యాడంటే కొడుకంట. తండ్రిని అలా తంతున్న పిల్లలు ఉన్నారు ఈరోజు. దేనికోసం ఇదంతా? సంపాదన ఇవ్వలేదని. ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఏమైంది? మోసం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే బాగా డబ్బు సంపాదించి పిల్లలకి ఇస్తే వీళ్ళు నన్ను ప్రేమగా చూస్తారనుకున్నాడు. ప్రేమ చూపించట్లా, డబ్బు ఇటువే ప్రేమ అనుకుంటున్నారు. నువ్వు డబ్బు ఇస్తే వాళ్ళకి ప్రేమ ఉండదు, భక్తిని ఇస్తే వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమిస్తారు. కానీ ఆ భక్తి, వాళ్ళ సంపాదన ఏమైందంటే వాళ్ళని మోసం చేసింది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. అదే పిల్లలకి నీతిని విత్తితే డబ్బు ఇలా వాళ్ళకి భక్తే నేర్పించావు. ఈ భక్తి నీకు శాశ్వతమైన బహుమానాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గము దేవుడికి ఏంటంట? భక్తిహీనుల మార్గం లోకంలో వాళ్ళకి ఆళ్ళలాగా సంపాదించాలరా, సంపాదిస్తే అంటాడు. అది ప్రియం కదా దేవుడికి. హేయం అంటే తెలుసా? అదేదో మంచిది అనుకుంటున్నారా? హేయం అంటే అసహ్యం. మనం పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళి దాని వైపు చూడటానికి ఎలా ఇష్టపడమో ఆ టైపు. భక్తిహీనుల ధనము వారికి యెహోవాకు హేయము, నీతిని అనుసరించే వారికి ఆయన ప్రేమించుడు. వాక్యాన్ని అనుసరించే వాళ్ళని ప్రేమిస్తాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా లోకంలో పడి బతికే వాళ్ళకి దేవుడు అసహ్యించుకుంటాడు. ఈరోజు చాలామంది, కొంతమంది రాలేదు. దేనికి పోయి ఉంటారు చెప్పండి? ఎక్కడో పని వచ్చి ఉంటుంది, ఆ పని వదులుకోలేక. ఇప్పుడు వాళ్ళ సంపాదన దేవుడికి ప్రియమా హేయమా? హేయమే. భక్తి కంటే దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు లోకంలో ధనాన్ని, లోకంలో ఉన్న శరీర సంబంధమైన సుఖాలను ప్రేమిస్తున్నారు. ఎక్కడో వెతుక్కుంటున్నారు సుఖాన్ని. దేవుడి దగ్గర ఎంత సుఖం ఉంటుందనేది అనుభవిస్తే అర్థమైంది. భక్తిలో నువ్వు తారస్థాయికి వెళ్ళగలిగితే ఆ ఆనందం, ఆ సుఖం నువ్వు కోట్లు పెట్టి కొన్నా రాదు. కోటీశ్వరుడికి సుఖం ఉంటుంది అనుకుంటున్నావు, వాడు ఏసీలో ఉంటాడు, మహా అయితే హ్యాపీగా ఉంటాడు. కానీ శరీరాన్ని మాత్రమే సంతోషంగా ఉంచగలడు. వాడు ఆత్మకి సంతోషం, ఆనందం, మనసుకి సంతోషం, ఆనందం ఉండదు. భక్తులకి సంతుష్టి సహితమైన భక్తి ఉంటుంది అన్నమాట. అంటే తృప్తికరంగా ఉంటుంది ఏది చేసి. ఒక పేదవాడికి అన్నం పెడితే ఎంత ఆనందం ఉంది. అదే ధనవంతుడికి అన్నం పెట్టాలన్నా పెట్టే తీరిక ఉండదు. ఒక పేదవాడికి అన్నం పెట్టాలంటే వాడు ఎంత టైం కేటాయించాలి? ఆ టైం వాడు కేటాయించలేడు. డబ్బు ఉంటుంది, పెట్టాలనే ఆలోచన ఉంటుంది, కానీ పెట్టలేడు. కానీ భక్తుడికి
సమయాన్ని కేటాయించి వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆహారం పెట్టి 4 మంచి మాటలు చెప్తే అది ఎంత తృప్తిగా ఉంటుందండి. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం. భక్తిహీనుల ధనము లాభకరము కాదు అంటే నష్టం అని అర్థం. భక్తిహీనుల డబ్బు వాళ్ళకి నష్టమా లాభమా? నష్టం వచ్చే డబ్బు మనకి ఎందుకండి? ఏ నష్టం? పరలోకం రానంత నష్టం. డబ్బు ఉంటే కొండ మీద కోతి వచ్చిద్దేమో కానీ పరలోకం రాదు. కోతి వచ్చింది, కోతి తాత వస్తాడు డబ్బు ఉంటే, కానీ పరలోకం మాత్రం రాదు. నీకు సమాజంలో గౌరవం రావచ్చు డబ్బుతో, కానీ పరలోకం ఖచ్చితంగా రాదు. అంత నష్టం. అందుకే ధనాపేక్ష ఏదైనా మనలో ఉంటే, ఆ కోరిక ఏదైనా ఉంటే ఏం చేయాలో తెలుసా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. మర్డర్ చేయండి అంటున్నాడు. దేన్ని? ధనాపేక్షను. ఉంటే ఈరోజు ఇక్కడే చంపేసి వెళ్ళిపోండి బయటికి. కొద్దిగా ఉంచుకుంటాలే ప్రభు. ఈ కొద్దిగా మన మహావృక్షం అయిపోద్ది. అది మామూలుది కాదు. మనం పెంచాలనుకున్న చెట్టు ఎరువేస్తాం, నీళ్లు పోస్తాం, కంచేస్తాం, జాగ్రత్తగా చూస్తే అంతంత మాత్రం పెరిగిద్ది. ముళ్ళకంపకి ఏమన్నా పోషణ ఉందా? అలా అదే పెరుగుతూ ఉంటుంది. అదే వీటికంటే ఫాస్ట్గా అదే ఎరిగిద్ది. కొంచెం ధనాపేక్ష ఉంటే చాలే ప్రభు, ఇది ఉంచుకుంటాను, మిగతాదంతా పంపిస్తా అన్నావు అనుకో, ఈ కొద్దిగా ఏమైద్ది? మహావృక్షం అయిపోయిద్ది. ఇంకా నీ ఈసారి పీక్కోవాలన్నా పీక్కోలేవు, అదే నిన్ను చంపేసిద్ది. కాబట్టి ధనాపేక్ష ఏమన్నా ఉంటే ఏం చేయాలి? చంపివేయండి. దశలోనికి మొదటి పత్రిక అంతే 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్టు, పౌలు గారు అంటే భక్తుల్లో, బోధకుల్లో ముఖ్యంగా డబ్బుని సంపాదించటానికి ఎన్నో మాటలు చెప్తారు ప్రజలకి. నీకు అన్ని ఆశీర్వాదాలు దేవుడు నాకు చూపించాడమ్మా, నీకు భవిష్యత్తులో చాలా మేలు జరగబోతుంది, నువ్వు అనుకున్న పొలం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు, అది నీకు రాబోతుంది అనగానే పాస్టర్ గారికి ఎంతైనా ఇచ్చేయాలనిపించిద్దా లేదా? మా షాపు ఓనర్ గారికి వాళ్ళ పొలం అమ్ముడుబాట్లేదు. నేను ఒక పక్క చెబుతాను ఉన్నాను, కానీ ఈ భక్తిపరుల మాటలు నచ్చవు కదా నా ఒకప్పుడు. లేండి, ఎవరికి భవిష్యత్తు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దంటే, ఎంతమంది దగ్గరికి ఎంత దూరం వెళ్ళి కానుకలు ఇచ్చి వాళ్ళు భవిష్యత్తు చెప్పించుకున్నారంటే, వారం రోజుల్లో నీ పొలం అమ్ముడుపోతుంది. దేవుడు నాకు చూపించాడని చెప్తున్నాడు. వాళ్ళు చూసి అనుభవ జ్ఞానంతో నేర్చుకున్నారు. ఏంటంటే వీళ్ళంతా దొంగలు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మన మాటకి లోపడుతున్నారు. దేవుని చిత్తం ఎలా ఉంటే తప్ప ఇది అమ్ముడు పోయిద్దని నేను చెప్పినా, పోదని నేను చెప్పినా, ఏ దైవజనుడిని చెప్పినా అది జరగదు, ఫిక్స్ అయిపోండి నా. ఇది చెప్పి 3 ఏళ్ళు దాటింది, అది అలాగే ఉంది. ఇంకే దైవజనుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. దేవుని చిత్తం అయితే పోయిద్ది, లేకపోతే ఇంతే అని హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అప్పుడేమో ఆడు చెప్పాడు కాబట్టి వారం రోజులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అమ్ముడు పోతున్నట్టుగా కళ్ళలు కన్నారు. కళలు ఏమైపోయినాయి? కళలు అయిపోయింది. అందుకే దొంగ భక్తులు ఏం చేస్తారంట? మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు అంటే ఎలా ఉంటాయి? ధనాపేక్షను అంటే నాకు మీ నుంచి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంది, పైకి ఏమనుకుంటున్నాను, అబ్బే డబ్బు అంత ఇంపార్టెంట్ కాదండి, డబ్బుదేముంది, ఇలా ఉంటే రేపు పోతాయి, ఎన్ని చేతులు మారుతాయండి, అది పాపిస్తండి అంట పైకి. కానీ లోపల ఏముంటుంది? ఆ డబ్బు నాకు ఇస్తే బాగుండి. ఏం చెబితే వాడు డబ్బు నాకు ఇస్తాడు? ఆడికి ఇష్టమైన మాటలు చెప్పాలి. అలా చెబితే అప్పుడు పాస్టర్ గారు ఎంత మంచి మాటలు చెప్పాడు మాకు అని దోచిస్తావు కదా.
చాలామంది పాస్టర్లు పెద్ద పెద్ద సంఘాల్లో ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తారు. పాస్టర్ గారికి స్పెషల్ మీల్స్ తయారు చేసి మెనూ అడిగి మరీ చేస్తారు. నన్ను అక్కడ బెలవలా భోజనాన్ని. ఎందుకు? వచ్చిన కాడ నుంచి ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెబుతాడు? నువ్వు వాక్యం సరిగ్గా చదవట్లేదు, నువ్వు వాక్యానుసారంగా లేవు, నీ పిల్లల్ని సరిగ్గా చూడట్లేదని, నువ్వు సరిగ్గా ప్రార్థనకు రావట్లేవు, టయానికి ఇవే చెప్తాడు తప్ప నువ్వు దీవించబడతావు, నీ పెట్టే నీ తొట్టి దీవించబడేది ఇవి చెప్పరు కదా. నీ గిన్నె నిన్ను పొంగి ఆకాశవాకిళ్ళు విప్పుతున్నాడు, కొమ్మరెత్తాడు, సమాధి అయిపోతావు అనగా. అందుకని ఎవరు పిలవడు, భోజనానికి పిలవడు. పిలిచిన కాడ నుంచి ఈ భోజనం పెట్టింది కాక అక్షంతలు ఆడేయించుకోవడం, తిడతాడు. మళ్ళీ దీనికి సర్టిఫికేట్ ఏంటి? పాస్టర్ గారు వస్తే తిడతాడు. మళ్ళీ ఏం బూతులు తిట్టాను ఇవి అనుకుంటారు. ధనాపేక్షను పుచ్చు వేషము, ఇలా ఉంటుంది వేషం అంటే. ఎన్నడూ పౌలు గారు ఏ రోజు వాడలేదంట. ఆయన వచ్చాడా కట్టే కొట్టే తెచ్చా. ఆయనకి వాక్చాతుర్యం కూడా లేదు, పర్సనాలిటీ కూడా లేదు పౌలు గారి. ఆ ఆకారం చూసి పాస్టర్ గారు అంటే 6 అడుగుల ఆజానుబాహుడు, అంగేసుకొని ఇలా పెట్టాలనుకుంటారు. పౌలు గారు చాలా బక్కగా ఉంటాడు, చాలా పొట్టిగా ఉంటాడంట. ప్రాస కలిపి మాట్లాడే మాటలు కూడా ఆయనకి వాక్చాతుర్యం అంటే అర్థం ఏంటి? అసలు ఆ మాటలకి మైమర్చిపోవాలి వింటున్న వాళ్ళు. అసలు ఇలా చెప్పాలరా అనుకోవాలి. అనర్కళంగా ఒక్క తిప్పుకోకుండా నేను మాట్లాడతాడు చూడు మహానుభావుడు రాధా మనోహర్ దాస్. ఎలా కలుపుతాడు ప్రాస, టక్కన వచ్చేస్తాయి అట్లా. అలా మాట్లాడాడు అనుకో, వాక్యం ఎలా ఉంటుంది? మా పాస్టర్ గారు ఎంత చక్కగా వాక్యాన్ని అలా ఇలా తిప్పి మెలేసి, ఆ డైలాగ్ ఏందో అర్థం కాకపోయినా అనర్కలంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం డైలాగ్ ఎంత బాగా చెప్పాడు అనుకుంటాడు. ఏం చెప్పాడో తెలియదు మళ్ళీ. అలా ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమునైనను వినియోగింపక ఎన్నడూ వినియోగింపలేదు. దానికి దేవుడి మీద ఒట్టు పెట్టుకోకూడదని చెప్తున్న పౌలు గారు మళ్ళీ దేవుడే సాక్షి అంటున్నాడంటే ఈ సాక్ష్యం 100% రైట్ అని అర్థం. మనం చెప్పగలవా? దేవుడు సాక్షి అని అన్నావంటే నువ్వు అయిపోయేవే. ఎందుకు? అందులో నీ సాక్ష్యం తప్పు కదా. నిజం చెప్తే దానికి దేవుడు సాక్షి అంటే ఒప్పేసుకుంటాడు దేవుడు. నువ్వు అబద్ధం చెప్పి దీనికి దేవుడు సాక్షి అని నమ్మించడానికి చెప్పావు అనుకో. ఇప్పుడు ధనాపేక్షను కప్పిపుచ్చు మాటలు మీకు ఏదో చెప్పి దీనికి దేవుడు సాక్షి అని నేను అన్నాను అనుకోండి, భక్తుడు అంటే ఇది అబద్ధం అయితే ఆ సాక్ష్యం తప్పు. ఈ అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు ఎవరన్నారు ఏం చేస్తాడు? నరకంలో పడేస్తాడు. అప్పుడు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి భక్తిహీనులు అని ఎవరిని పిలుస్తారంటే ఇదిగో ఈ ధనాపేక్ష ఉంటే భక్తిహీనుడి జాబితాలోకి. ఇప్పుడు దాదాపుగా 90% పైనే, 99 వేసుకోవచ్చు. డబ్బు సంపాదనే ధ్యేయంగా లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? తినటానికి ఉండటానికి చాలు, నేను ఒక పరిచర్య చేసుకుంటూ నా పరిచర్య వాక్యానుసారంగా చేసుకుంటూ అలా సంపాదించుకుంటే చాలు అనుకునే వాళ్ళు లేరు కదా. మరి డబ్బు కోసం, సంపాదన కోసం సంఘాన్ని కూడా విడిచిపెట్టి దూర ప్రాంతాలు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు డబ్బును ప్రేమించారా, సంఘాన్ని ప్రేమించారా? బోల్డ్ సంఘాలు ఉన్నాయండి, ఎక్కడ ఏ సంఘం అయితేనండి. నీ సంఘములో వాక్యానుసారంగా ఉంటుందా లేదా అలాంటి సంఘం చూసుకొని వెళ్ళాలి. డబ్బు కోసం మనం సంఘాన్ని విడిచిపెట్టకూడదంటే నువ్వు డబ్బును ఎక్కువ ప్రేమిస్తావు. ఇప్పుడు నువ్వు భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతావు. ఈ లక్షణం ఎవరిలోనే ఉంటే చంపేయండి. ధనాపేక్షను ఏం చేయమన్నాడు? చంపేయండి. చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి భక్తుల జాబితాలోకి టర్న్ అవ్వండి. ఈ విషయంలో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ మాటలు లోకానికి విరుద్ధంగా ఉంటాయి. లోకములో కష్టపడాలి, శ్రమించాలి, అందరిలాగా ఆకతాయిగా తిరగకుండా దురలవాట్లకు దూరంగా ఉంటూ, వ్యసనాలకు దూరంగా ఉంటూ, కష్టపడి చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, దర్జాగా బతకాలి అనేది లోకంలోని నినాదం. కానీ మీరైతే మంచిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మా శరీర అవయవాల్ని ఇతరుల కోసం అరగదీయాలి అనే విషయాలు మీ వాక్యంలో నుంచి మాకు తెలియజేస్తున్నారు. ఇది లోకానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ
మాకు నిత్యజీవాన్ని ఇచ్చే మాటలను మేము గ్రహించి భక్తుల జాబితాలో నుంచి భక్తిహీనుల జాబితాలోనికి మేము మారకుండా, ఒకవేళ భక్తిహీనుల జాబితాలో మేము ఉంటే ఈ మాటలు విన్న తర్వాత ధనాపేక్షను చంపేసి భక్తుల జాబితాలోకి మారిపోయి ఆ భక్తుల జాబితాలోనే శాశ్వతంగా ఉండి మరణం తర్వాత మీరున్న మహాలోకం చేరగలిగే ఆలోచనలు మీ పిల్లల్లో రగిలించండి. విన్న మాటలు విడిచిపెట్టక, ఎవరిని వారు మోసం చేసుకొనక, వాక్యానుసారంగా వారు జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీకు అవిధేయంగా ఎవరైనా ఉంటే విధేయత చూపించే విధంగా ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. రేపు ఎల్లుండి ఒట్టి చెరుకూరులో జరగబోతున్న సభల గురించి ప్రార్థిస్తున్న మంచి వాతావరణాన్ని ఇచ్చి కొందరిని సమకూర్చి మీ మాటల ద్వారా వారు భక్తులుగా మారే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకొని మరింతగా వారు పరిచర్యలో ఉపయోగపడటానికి సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది ఆరోగ్య సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, సంతానలేమి కానీ, మానసిక బలహీనత రుగ్మతలు కానీ, వివాహం కాకపోవటం కానీ, ఎలాంటి సమస్యలున్నా ప్రతిదాన్ని క్రీస్తులో మీ చిత్తమైతే తీర్చి పరిపూర్ణ భక్తులుగా వారు తయారవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక.